వారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పేదల గృహంలో వెలుగులు నింపడం జరుగుతూ ఉంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ పంట కాలంలో ఎల్ నినో ప్రభావం ఆజీవిక మిషన్ గ్రామీణ పథకంలో భాగంగా తెలంగాణ జలసిరి కార్యక్రమం ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి పొలానికి పంట గుంట, ప్రతి ఊరికి ఊటగుంట నిర్మించటకు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల వల్ల ఎల్ నినో ప్రభావం బారిన పడకుండా భూగర్భ జలాల పెంపు మరియు రైతులకు అదనపు ఆదాయం పొందుటకు వినియోగించబడుతుంది. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలు రుణాలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మహిళా సంఘాల స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్, ఇందిరా మహిళా క్యాంటీన్, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు మంజూరు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. చేయుత పెన్షన్ భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,12,989 మందికి 24.27 కోట్ల ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. కొత్తగా 7 రకాల పింఛన్ల దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలను స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలు అమలుపరచడం జరుగుతున్నది. స్వచ్ఛమైన గ్రామం, ఆరోగ్యకరమైన సమాజం కోసం. ధన్యవాదములు. తదుపరి మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు సంక్షేమం కోసం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు Sri R. Prabhakar Rao, RNC 2485 of Police in Orchard Towers. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులందరికీ ఈరోజు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములు అవుదామని ప్రతిజ్ఞ చేస్తూ దేశ ప్రజలందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వేణాని మహాకవి దాశరథి అభివర్ణించిన మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. రైతు సంక్షేమం నుంచి యువత ఉపాధి వరకు, మహిళా సాధికారత నుంచి పేదల సంక్షేమం వరకు, విద్య నుంచి వైద్యం వరకు, సాగునీటి నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ప్రభుత్వం గొప్ప లక్ష్యాలతో, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం చరిత్ర, ప్రకృతి, పోరాటం, పరిశ్రమల సమ్మేళనం. సీతారాములు నడియాడిన పవిత్ర నేల మనది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, గోదావరి, కిన్నెరసాని నదుల మన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. సింగరేణి, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ వంటి పెద్ద సంస్థలు, అపారమైన ఖనిజ సంపద, గొప్ప ఆదివాసీ సంస్కృతి మన జిల్లా ప్రత్యేకత. ఈ జిల్లాను వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసీ సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యాలతో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉభయ జిల్లాల రైతులకు సాగునీటి అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ మరియు 3 పంప్ హౌస్ల పనులు పూర్తయ్యాయి. ఏలుకూరు లింక్ కెనాల్ ద్వారా 1,00,000 ఎకరాల పైచీలకు నాగార్జున సాగర్ రాయకట్టుకు నీరు అందించాం. ఎలినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖరీఫ్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా గోదావరి జలాలను సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి ఉభయ జిల్లాల రైతులకు సాగునీరు అందించగలడం మనందరూ సంతోషించే పరిణామం. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించి పంటలను కాపాడగలగటం ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని సార్థకత చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ జిల్లాల్లో
1,57,574 ఎకరాలకు కొత్తగా సాగునీటితో పాటు మరో 42,000 ఎకరాలకు స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు, తాలిపేరు, కిన్నెరసాని, గోడికొండవాగు, పాలెంవాగు ప్రాజెక్టుల ద్వారా అనేక ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం. జిల్లాలోని చిన్న నీటిపారుదల వనరుల ద్వారా మరో 1,29,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. ఏ ప్రాంత అభివృద్ధికైనా మంచి రహదారులు, మెరుగైన రవాణా సౌకర్యాలు ఎంతో ముఖ్యం. అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నలువైపులా ప్రధాన ప్రాంతాల్లో అనుసంధానించేలా రహదారుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. జగదల్పూర్ అమరావతి జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. కొత్తగూడెం హైదరాబాద్ వయా ఇల్లెందు, తొర్రూరు, వెలిగొండ మీదుగా రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్తగూడెం, జగ్గయ్యపేట, భద్రాచలం, ఏటూరు నగరం, కౌతాల రహదారులతో పాటు కొత్తగూడెం, ములకలపల్లి, దమ్మపేట మీదుగా ఏలూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. 1 సెంటీమీటర్ జాతీయ రహదారి లేని జిల్లాను జాతీయ రహదారులతో అనుసంధానించి కనెక్టివిటీ పెంచుతున్నాం.